పూర్తి శాకాహారం సరఫరాకి ఆకుపచ్చని టీషర్ట్ వేసుకోవడం ఏ విధంగా ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తుందో తెలుపగలరా? ఈ విషయం గురించి ఆలోచిస్తుంటే నా బుర్ర బద్దలవుతుంది అంటూ ఒక ట్వీట్ వేసింది యాంకర్ రష్మి గౌతమ్. మోకాలికి బోడిగుండుకు లింక్ పెట్టే మనుషులు ఉండనే ఉంటారు. అటువంటి గుంపుల నుంచి షహబాజ్ ఖాన్ అనే వ్యక్తి స్పందిస్తూ స్వతంత్ర సమరంలో పాల్గొన్న ముస్లింల గురించి తెలుసుకో, ఆ సమయంలో సంఘీయులు బ్రిటిష్ వాళ్ళ వైపు ఉన్నారు అంటూ విషయం చిమ్మే ప్రయత్నం చేశాడు. ఇక రష్మి గౌతమ్ సమాధానమిస్తూ, మేము వారిని గౌరవిస్తాం, కానీ ఇట్లా బయట దేశాల మెప్పు కోసం, వారి అవసరాల కోసం వారికి పావులుగా తోలుబొమ్మలుగా మారి ఇక్కడ ఉన్న సామరస్యాన్ని చెడగొట్టే కొంతమందికి అర్థం కాని విషయం ఏమిటంటే, వారు పూర్తిగా నాశనమైనప్పటికీ వారిని తమ వారిగా బయట దేశాల వాళ్ళు అంగీకరించరు. కళ్ళు తెరుచుకొని వాస్తవాలను గమనించండి. మీ పూర్వీకులు హిందువులే. కొన్ని క్లిష్ట పరిస్థితులలో బతకడం కోసం, మనుగడ కోసం, అవసరాల కోసం మతం మారిన వాళ్ళే అనే నిజాన్ని తెలుసుకోండి. మీ వర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళండి. వారికి సత్యం తెలిసేలా చేయండి. మీ పిల్లలను మద్రసాలలో కాకుండా స్కూళ్లలో చదివించండి. కుటుంబ నియంత్రణ పాటించండి. అధిక జనాభాను అరికట్టండి. విదేశీయుల చేతిలో పావులుగా మారుతూ మీరెప్పటికీ ఈ దేశంలో భాగమే అంటూ సున్నితంగా చురకలు అంటించింది.